నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదా? ఎందుకు లేదు? ఇష్టమే. ఎందుకు అంటే ఫస్ట్ ఈ డిప్యూటీ సీఎం చేయాలి అనే ప్రతిపాదన తీసుకొచ్చింది ఎవరు? ఏవిఎన్ రాధాకృష్ణ గారు. తర్వాత మహాసేన రాజేష్, ఆ తర్వాత పిఠాపురం వర్మ గారు, ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు. వీళ్ళు నలుగురు కూడా వరుస పెట్టి డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ఏ ఒక్కసారైనా చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారా? శ్రీనివాసరెడ్డి గారు బహిరంగంగానే స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నారు. అసలు ఏం రెస్పాండ్ కాలే. సో ఇవన్నీ చూస్తే అర్థం కావట్లే మీకు? ఆయనకి ఇష్టమే, కాకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ యాంటీ అవుతాడు అని చెప్పేసి భయం. పవన్ కళ్యాణ్ యాంటీ అయితే ఆటోమేటిక్గా బీజేపీ కూడా యాంటీ అవుతుంది. సో దీని ద్వారా ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి నిన్న అమిత్ షా వచ్చి వెళ్ళిన తర్వాత హెచ్చరించడం జరిగింది. దాని గురించి ఎవరు మాట్లాడద్దు అని చెప్పేసి. అని ఏమన్నారు? మేము మాట్లాడుకున్న తర్వాత చెప్తామని చెప్పారు. అంతేకాని ఎక్కడైనా లోకేష్ని డిప్యూటీ సీఎం చెయ్యను అని ఎక్కడైనా ఆయన ప్రస్తావించారా? లేదు. ఒకసారి మీరే నేను ఆయన ఏం చెప్పారో ఒకసారి చూడండి. సో చూద్దాం ఏం జరుగుతుంది.